వనదేవత సమ్మక్క రాక కోసం మేడారం జనవాహిని ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. చిలకలగుట్ట నుంచి గద్దెల వరకు ఉన్న మార్గమంతా రంగురంగుల ముగ్గులతో ఆధ్యాత్మికత శోభ సంతరించుకుంది. జోగినీలు, శివసత్తులు, పూనకాలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఉగ్ర రూపంతో వచ్చే తల్లిని శాంతింపచేసేందుకు గిరిజన ఆచారం ప్రకారం మద్యం ఆరబోయడం, జంతుబలి లాంటి సాంప్రదాయ క్రతువులను నిర్వహిస్తున్నారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వేణు అందిస్తారు. మహాజాతరలో కీలక ఘట్టం మరికొద్ది సేపట్లో ప్రారంభం కాబోతోంది. ప్రధాన దేవత పరాశక్తిగా పిలుచుకునే సమ్మక్క తల్లి మరికొద్ది సేపట్లో చిలకలగుట్ట నుంచి గద్దెలపైకి రాబోతోంది. ఇక చిలకలగుట్ట నుంచి గద్దెలకు వచ్చేటువంటి ఈ కిలోమీటర్ ప్రాంతం అంతా కూడా కంప్లీట్ గా మనం చూడొచ్చు. యోగినిలు ఈ యొక్క సమ్మక్క తల్లి ప్రతిరూపాన్ని ముగ్గుల రూపంలో రోడ్డు వెంట ఏర్పాటు చేసి సమ్మక్క తల్లిని కొలుస్తూ ఉంటారు. పసుపు కుంకుమలతో అమ్మవారి రూపాన్ని ఈ రోడ్డుపై వేసి ఆ అమ్మ వచ్చేటప్పుడు గొర్రెలు కానీ మేకలు కోళ్లను బలిస్తూ సమ్మక్క తల్లిని శాంతింపజేస్తారు. ఒకసారి సమ్మక్క రూపాన్ని భారీ రూపాన్ని ప్రస్తుతం మనం రోడ్డుపై వేసిన విధులు చూడొచ్చు. సో అసలేంటి వీళ్ళు ఏం చేస్తారు వాళ్ళ మాటలు విందాం. ఎందుకు ఈ రూపాలు ఎందుకు వేస్తారు? సమ్మక్క తల్లి కోసం ఏం చేస్తారు? ప్రత్యేకత ఏంటి? ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి, ఇతర రాష్ట్ర ప్రజలందరికీ సమ్మక్క సారలమ్మ జాతర మహోత్సవ శుభాకాంక్షలు అండి. ఈ పట్టణాలు వేయడానికి కారణం ఏంటంటే నిన్న ఎంతో శాంతిగా సారలమ్మ వచ్చి గద్దెలకి చేరింది. అలాగే సమ్మక్క కూడా ఈరోజు శాంతిగా వచ్చి గద్దెలకు చేరాలి. అమ్మవారి రాక కోసం అందరం ఎదురు చూస్తున్నాం. అమ్మవారు ఎంతో శాంతిగా రావాలి, అమ్మవారు ఆనందపడాలని మేము పట్టణాలు వేసి ఆటపోతులు బలిచ్చి సంతోషంగా ఈరోజు జాతర చేసుకుంటున్నామండి. ప్రతిసారి ఈ విధంగా చేస్తారు కదా, నిజంగా ఈ సమ్మక్క వచ్చినప్పుడు సో ఆమె ఉగ్ర రూపంలో ఉంటుంది, పరాశక్తి అని చెప్తారు. సో శాంతిస్తుందా మీ వీటి వల్ల శాంతిస్తుందని మేమైతే అనుకుంటున్నామండి. శాంతిస్తుంది ఖచ్చితంగా. ఆమె కోసం ఇదంతా మనం చేయడం లోకశాంతి, లోక కళ్యాణం కోసం, అమ్మవారి రాక కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. అందరూ బాగుండాలి, అందరూ సుఖ సంతోషాలు ఉండాలి. జాతరకు వచ్చిన వాళ్ళకి ఎలాంటి ఆటంకాలు ఉండకూడదు. అందరూ ఎలాగైతే వచ్చారో అలాగే వాళ్ళ ఇంటికి చేరుకోవాలని మేము మా మనసులో ఒక సంకల్పంతో అమ్మవారి శాంతి కొరకు మేము ఇట్లా పట్టణాలు వేసి పూజలు చేసుకుంటామండి. ఈ పసుపు ఎందుకు ప్రాధాన్యంగా పసుపు ఎందుకు ఉపయోగిస్తారు? అమ్మవారి ముత్తైదుతనం పసుపు కుంకుమండి. మనం ఏ పూజలైనా వాడేది ఫస్ట్ పసుపు కుంకుమ, తర్వాత ఏదైనా వాడతాము. అదే సాంకేతికంగా అమ్మవారికి పసుపు కుంకుమతో పట్టమేయడం జరిగిందండి. అంటే అమ్మవారు వచ్చిన తర్వాత, నలుగురు దేవతలు వచ్చిన తర్వాత సో మీరే చాలా కీలకం. ఎంతో భక్తితో ఉంటారు, భక్తితో వస్తారు, అమ్మవారిని పూజిస్తారు. ఏం చెప్తారు భక్తులందరికీ సమ్మక్క మహిమ గురించి? సమ్మక్క మహిమ ఉంది కాబట్టి అంది ఇంత కోట్ల మంది జనాలు వస్తున్నారు. ఇది మరో కుంభమేళ. ఇక్కడ ఆమె మహిమ లేని ఇంత జాతర కాదు, సాగదు. ఆమె ఉంది కాబట్టి అందరు ఇంత ఎగపడి జనాలు వస్తున్నారు, ఆమెకు జాతరలు చేస్తున్నారు. ఎన్నో ఆటపోతులు ఎన్నో బలిస్తున్నారు. ఎంతో అంగరంగ వైభవంగా ఆమెకు జాతర చేసుకుంటున్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం అయితే చాలా బాగుందండి. అమ్మవారి గద్దెలు కానీ అక్కడ చూస్తే ఎంతో అంగరంగ వైభవంగా అమ్మవారి కలకలలాడుతుంది గద్దెల పైన. ఎప్పటికీ ఇలాగే జాతర బాగా సాగాలి. ఆ సీఎం సార్ అయినా కానీ, మన సీతక్క కానీ చాలా బాగా ఫెసిలిటీస్ చేశారు. గద్దెలు చాలా బాగా ఏర్పాటు చేశారు. ఎప్పటికీ అందరూ బాగుండాలి, అందరు సుఖ సంతోషాలు ఉండాలి. వాళ్ళు కూడా ఇంకా మంచి స్థాయికి ఎదగాలని మేము కోరుకుంటున్నామండి. ప్రతిసారి వస్తారా? ఎంతమంది వచ్చారు మీరు సార్? మేము రాబట్టి ఇప్పుడు ప్రతి సంవత్సరం ఒక 15 సంవత్సరాలు అవుతుంది మేము రాబట్టి ఇక్కడికి. మేమైతే మా గురువు వాళ్ళందరితో వచ్చామండి ఇక్కడికి. ఒక 10 మంది 15 మంది మేము వచ్చాము. మంచిగా జాతర చేసుకుంటున్నాము. ఈరోజు ఆటపోతులు బలిచ్చాము, పట్నాలు వేసుకుంటున్నామండి ఈరోజు హ్యాపీగా. అమ్మవారిని దర్శించుకుంటారా? అయిపోయిన తర్వాత ఈరోజు అమ్మవారి గద్దెలకి ఎక్కిన తర్వాత రేపు అమ్మవారికి ఒడి బియ్యము, మా బంగారం, మా నిలువెత్తు బంగారం అమ్మవారికి సమర్పించి మా మొక్కులు చెల్లించుకొని తిరుగు ప్రయాణం చేస్తామండి మేము కూడా. ఇది మేడారం లోపల ప్రత్యేకత. ఓవైపు శివసత్తులు, మరోవైపు యోగిలతో కంప్లీట్ గా ఈ ప్రాంగణం అంతా కూడా మారిపోయిపోతూ సమ్మక్క నామస్మరణతో పూర్తిగా దద్దరిల్లుతున్నటువంటి సిచ్యువేషన్ మేడారంలో మనకు కనిపిస్తుంది. ఇక్కడ జన సంతోషిస్తూ